హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి. మా ఆడాళ్ళని ఇంటికి దీపం ఇల్లాలే అంటారు. మరి మీ మగాళ్ళు? మా మగాళ్ళు ఆ దీపంలో కాలిపోయే బొత్తి లాంటి వాళ్ళి. ఏమండి, ఆడవాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ ఒక ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ లో మాత్రం ఇవ్వట్లేదు. ఎందుకంటారు? ఇక మీ ఆడాళ్ళకి నిప్పు అంటించడమే గాని ఆర్పడం తెలియదే, అందుకు. ఏమండి, పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయట, నిజమేనా? పెళ్లిళ్లు స్వర్గంలోనే జరుగుతాయి, కానీ కాపురాలు మాత్రం నరకంలోనే చేయాలి. ఏమండి, నాకు వడ్డాణం పెట్టుకోవాలనిపిస్తుందండి, కొంటారా? నాకు విడాకులు తీసుకోవాలనిపిస్తుంది, ఇస్తావా? ఏమైనా మీరు భలే కొంటేవారండి. మరి నువ్వు కొంటేనేగా నేను నీ వాడిని అయ్యాను, అందుకే కొంటేవాడిని. ఆ అప్పగింతల్లో మామగారు చెప్తున్నాడు, అల్లుడు, వన్స్ గూడ్స్ సోల్డ్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. అది గుర్తుపెట్టుకో. మనాడు పడిపోయాడు. మామగారు, నేను మిమ్మల్ని కల్పవృక్షం అని పిలుచుకోవాలనుకుంటున్నాను, మీకేమైనా అభ్యంతరమా అన్నా. అంతే, మామగారు పడిపోయాడు. అప్పటి పెళ్లిళ్ళకి ఇప్పుడు పెళ్లిళ్ళకి తేడా ఏంటంటావు? ఏముందయ్యా, అప్పుడు పెళ్లిళ్ళలో మనం అంతా కూర్చునేవాళ్ళం, వడ్డిచ్చేవాళ్ళు అటు ఇటు తిరిగేవాళ్ళు. ఇప్పుడు వడ్డిచ్చేవాళ్ళు ఒక చోటే నిలబడతారు, మనం తినేవాళ్ళం మాత్రం అటు ఇటు పెళ్ళాలు పెట్టుకుని తిరగాలి. అదే బఫే. పాత తరానికి కొత్త తరానికి తేడా ఏంటో చెప్పు చూద్దాం. ఉందయ్యా, అప్పుడు పేగు తెంచుకొని పుట్టేవాళ్ళు, ఇప్పుడు కడుపు చింపుకొని పుడుతున్నారు. అది తేడా. సైకిల్ పెట్టడానికి 10 రూపాయలు, ఒకవేళ పోతే మీ 10 రూపాయలు మీకు ఇచ్చేస్తాం సార్. అప్లికేషన్ ఫిల్అప్ చేస్తూ, నాన్న ఇక్కడ మదర్ టంగ్ అని ఉంది, ఏం రాయాలి? మదర్ టంగ్? అబ్బో, చాలా పెద్దదని రాయి. మన డాక్టర్ గారు సెటస్కోప్ తో చూసి, ఏమిటా నీ గుండె టంగ్ టంగ్ అని కొట్టుకుంటుంది, బాధలన్నీ భరించలేక నా గుండెను రాయి చూసుకున్నాను డాక్టర్ అన్నవాడు చాలా సెంటిమెంట్ పండిస్తూ చెప్పాడు. ఒకసారి ఒకడు తమాషాగా అడిగాడు, అదే మనిషికి గాడిదకి తేడా ఏంటో చెప్పు చూద్దాం. ఏముందరా, మనిషిని గాడిద అని తిట్టగలం, కానీ గాడిదని మనిషి అని తిట్టలేం కదా, అదే తేడా. పేషెంట్ కి నిర్వచనం ఏంటి అంటే, ఏముంది, సింపుల్, ఇంటి దగ్గర జబ్బు గురించి, హాస్పిటల్లో డబ్బు గురించి ఆలోచించేవాడు అని తక్కువ చెప్పాను. ఒకసారి కొత్తగా పెళ్లైంది, ఓ భార్య అంటుంది, ఏమండి ఇవాళ నేను చేసిన ఉప్మా ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ త్రాగేలా కాకుండా తినేలా చేస్తే ఇంకా బాగుండేది. అలా పాలిషుడిగా చెప్పాడు. మరి కొత్త పెళ్లి కొడుకు కదా, కోడలు పోట్లాడుకుంటున్నారు. వాళ్ళ పోట్లాట ఎంత పరాకాష్ఠకు చేరిందంటే, ఏమిటే నా కొడుకుని 9 నెలలు మోసి కన్నాను తెలుసా, నేను కూడా 9 లక్షలు పోసి కొన్నాను తెలుసా. టిట్ ఫర్ టాట్. మరి ప్రశ్నలు జవాబులే కాదు, మంచి మంచి జోక్స్ కూడా వినాలి అనుకుంటే మీరు సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. రకరకాల జోక్స్ ని వినేసేయండి.